డిఫెన్స్ టెక్నాలజీలో ఇండియా మరో మైల్ స్టోన్ని క్రాస్ చేసింది. శత్రువుల మిసైల్ దాడుల్ని ముందే పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది. తొలిసారిగా భారత్ ఫోటానిక్ రాడార్ను తయారు చేసుకుంది. దీంతో ఈ టెక్నాలజీ ఉన్న అతి కొద్ది దేశాల సరసన ఇండియా చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్స్ ని కూడా ఈ టెక్నాలజీ ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ కూడా ఇది లొంగదు. బెంగళూరులో DRDOకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీనిని డెవలప్ చేసింది. ఇప్పుడున్న మిలిటరీ రాడార్ సిస్టమ్స్ ని 80 ఏళ్ల కిందట అభివృద్ధి చేశారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ సాయంతో ఆకాశంలోని టార్గెట్లని గుర్తించడంతో పాటు ఎంత దూరం ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తున్నాయి లాంటి వివరాలు సేకరిస్తాయి. వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్స్ ని గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఫోటానిక్ రాడార్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇది RF వేవ్స్ కి బదులుగా ఫోటానిక్స్ ని ఉపయోగిస్తుంది. ఫోటానిక్స్ అంటే కాంతి తరంగాలు. ఈ టెక్నాలజీ కాంతిని రాడార్ వేవ్స్ గా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు, ఆప్టికల్ ఫైబర్లని వినియోగిస్తారు. దీనివల్ల రాడార్ మరింత స్పీడ్గా, ఖచ్చితమైన పనితీరును కనబరుస్తుంది. సంప్రదాయ రేడియో ఫ్రీక్వెన్సీ రాడార్లకు బ్యాండ్ విడ్త్ పరిమితులుంటాయి. ఫోటానిక్ రాడార్లు స్పెక్ట్రంలోని అనేక తరంగాల్లో పనిచేయడం వల్ల వీటికి విస్తృత బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఫోటానిక్ ఆధారిత డిఫెన్స్ సిస్టంపై విస్తృతంగా దృష్టి పెట్టాయి. ఫోటానిక్ టెక్నాలజీ రాడార్ ప్రత్యర్థులపై నిఘాతో పాటు దాడులకు కూడా ఉపయోగపడతాయి. రాడార్లను స్తంభింపచేసేందుకు శత్రు దేశాలు జామింగ్ లాంటి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ని ప్రయోగిస్తుంటాయి. కానీ అవేవీ ఫోటానిక్ రాడార్ల ముందు పనిచేయవు. దీని ప్రధాన బలం ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు. ఇవి సిగ్నల్స్ ని వేగంగా విశ్లేషిస్తాయి. ఈ ఫోటానిక్ రాడార్ పనితీరును విశ్లేషించడానికి DRDO ఈ ఏడాది చివరి నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనుంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఈ రాడార్ని లింక్ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మన దగ్గరున్న సుఖోయ్, రఫేల్, తేజస్ యుద్ధ విమానాల్లో దీనిని అమర్చే వీలుంది. ఫోటానిక్ రాడార్ చిన్నగా ఉండడంతో దీన్ని ఎక్కడైనా అమర్చేందుకు వీలవుతుంది. అందువల్ల పాక్ చైనా సరిహద్దుల వెంబడి సులువుగా మోహరించొచ్చు. ఇప్పటికే స్టెల్త్ ఫైటర్ జెట్స్, డ్రోన్ టెక్నాలజీపై చైనా, పాకిస్తాన్ భారీగా పెట్టుబడి పెట్టాయి. చైనాకు చెందిన J-20 స్టెల్త్ ఫైటర్ జెట్, పాక్కు చెందిన డ్రోన్లు, సాధారణ రాడార్లను ఏమార్చడంపై ఫోకస్ చేశాయి. రెండు శత్రు దేశాల వ్యూహాలను ఫోటానిక్ రాడార్లతో అడ్డుకునేందుకు వీలుంటుంది. శత్రువులు ఎయిర్ మిసైల్ అటాక్స్ నుంచి ముందే సమాచారమిచ్చే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఈ రాడార్లను అమర్చడం వల్ల ముప్పును ముందే గుర్తించే వీలుంటుంది.